సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రిమండలి శుభవార్త చెప్పింది. పెండింగ్ లో ఉన్న 5 డిఏలలో 2ంటిని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఆరోగ్య ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రతి నెల 700 కోట్ల చొప్పున ఉద్యోగులకు బకాయిలు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ఉద్యోగుల హెల్త్ కార్డులకు సంబంధించి హెల్త్ కేర్ ట్రస్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో పాటుగా హోం విధానంలో రోడ్ల ఆధునికీకరణ చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. మహిళా స్వయం సహాయక బృంద సభ్యుల ప్రమాద లోన్ బీమా చెల్లింపునకు 70 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాలు ఎదురు చూస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆర్థికంగా ఉన్నటువంటి పడేటువంటి భారాన్ని కూడా లెక్కలు కట్టి ప్రస్తుతానికి 2 డిఏలు ఉద్యోగ సంఘాలకి ఉద్యోగస్తులకు ఇవ్వాలని, 1 డిఏ ఇప్పుడు వెంటనే చెల్లించాలని, అట్లాగే ఇంకొక డిఏ ఒక 6 నెలల తర్వాత చేపట్టాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈ స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే గతంలో ఇన్సూరెన్స్ పాలసీ ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వారికి 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టి కార్యక్రమం ఉండేది. అయితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇతరత్ర ఓవర్ బర్డెన్ అవుతుందని ఇన్సూరెన్స్ కాకుండా ప్రభుత్వమే ఆ సంఘాల నుంచి ప్రభుత్వ పక్షాన 10 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం 385 మంది చనిపోయారు. వారికి 38.5 కోట్ల రూపాయలు ఈ కేబినెట్లో ఆమోదించి ఇదే ట్రెడిషన్ని భవిష్యత్తులో కూడా కంటిన్యూ చేయాలని కేబినెట్ ఆమోదించడం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ లో మెట్రో విస్తరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 3 రూట్లలో మెట్రోను విస్తరించడానికి కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టును 86.1 కిలోమీటర్ల విస్తరణకు 19,579 కోట్లతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్తో చేపట్టాలని నిర్ణయించినట్లుగా వెల్లడించారు. కారిడార్ 1లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు, కారిడార్ 2లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు, కారిడార్ 3లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శామీర్పేట వరకు 22 కిలోమీటర్ల మేర విస్తరించేందుకు కేబినెట్ తీర్మానించినట్లుగా తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలోని ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు మంత్రిమండలి తీర్మానం చేసిందని తెలంగాణ కేబినెట్ చెప్పింది. ఇక స్వయం సహాయక సంఘాల సభ్యులు ప్రమాదవశాత్తు చనిపోతే వారికి 10 లక్షల బీమా ఇచ్చే కార్యక్రమం గతంలో ఉండేది. ఇకపై ఇన్సూరెన్స్ ద్వారా కాకుండా వారికి ప్రభుత్వమే నేరుగా 10 లక్షలు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి భట్టి తెలిపారు.